భారతదేశంలో నెంబర్ 1 హీరోయిన్ మీద ఇంకు చల్లిండ్రు బై. చల్లినోళ్ళు ఎవరు, అసలు ఈమె ఏడిపోయింది, కథ ఏంది, మరి ఎవరు ఇంకు చల్లితే ఎవరిని తిడుతూ ఉన్నది, ఆమె స్టాండర్డ్ ఏంది, అక్కడ తప్పు ఏం జరిగింది, ఏమని మాట్లాడుతూ ఉన్నది, ఎందుకో ఎక్కడనో తేడా కొడుతూ ఉంది. మరి మీరు ఈ వీడియో చూసిన తర్వాత, అంటే ఆమె మాట్లాడే వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా తేడా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఇగో నేను చెప్పిన హీరోయిన్ ఈమెనే. जब जेपीएससी को रद्द करने के लिए, जेएसएससी सीजीएल को रद्द करने के लिए छात्र विधानसभा तक मार्च निकाल रहे हैं, तो वही गुंडे जो खुद को छात्रों का हितैषी कहते हैं मेरे ऊपर इंक फेंकते हैं, ये कौन सा छात्रों का हितैषी है? जो लोग ये समझते हैं कि वो स्याही से इस देश भर में उमड़ रहा छात्रों नौजवानों का गुस्सा ठंडा कर सकते हैं, नौजवानों में खुली चुनौती देते हैं आप। अगर इस उभर रहे छात्र आंदोलन ने आपके नफरत की राजनीति की चूल्हे नहीं हिला दी तो धिक्कार है इस छात्र राजनीति। बराबर धिक्कार है, बराबरे. ఇక్కడ సరే నీ ఒరుడు ఎవరింటాడు కానీ ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే జార్ఖండ్కి వెళ్ళింది. ఇక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి వ్యక్తి కామెంట్ చేసింది మీకు చెప్తా ఉన్నా. జేపీఎస్సి రద్దు కావాలి అని మేము మాట్లాడుతూ ఉంది కదా. జేపీఎస్సి రద్దు కావాలంటే అక్కడ ఉన్నదేమో ఎక్కడ జార్ఖండ్లో ఉన్నది కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. రాహుల్ గాంధీని మాట్లాడాలి కావాలంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జార్ఖండ్ సీఎం గురించి మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్ గుండా కిధర్ సే ఆయా రే, మేరే ऊपर इंक डाला है, उधर बैठा रे, ये बीजेपी किधर से आया रे, यही राजनीति है, हम लोग को नौजवानों को ऐसा राजनीति करने के लिए डरा रहा है అంటే ఎవరిని అడుగుతావు నువ్వు? ఎక్కడికి ఈ కామెంట్ ఒకసారి చదువుతాయి. జేపీఎస్సి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె జార్ఖండ్లోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూటమి గురించి మాట్లాడాలి, వారిని ఎందుకు విమర్శించడం లేదు? ఇది అసలు కథ. జార్ఖండ్లో ఉన్నటువంటి నువ్వు విద్యార్థుల తరపున పోయినావు, వాళ్ళు ఏమన్నారంటే అమ్మా నువ్వు వద్దు, ఢిల్లీ జంతర్ మంతర్ కాడ చేసినటువంటి రచ్చజాలు, ఇక మా జార్ఖండ్లో జరిగినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకుంటాము. ఈమె పేరు నేహా బోరా గారు, మీరు మా దగ్గరికి రావద్దు, స్టూడెంట్ ముసుగులో మీరు వచ్చి ఈ స్టూడెంట్ ఉద్యమాన్ని మీరు కంపు చేయొద్దు అని బతిమలాడుకున్నారు. కానీ మేము పోయినా సరే పోతే విద్యార్థులు ఇంకు చల్లిండ్రు. ఆడ ఆర్ఎస్ఎస్ ఏడికి వచ్చింది, బీజేపీ ఏడికి వచ్చింది. అసలు నువ్వు నేహా బోరానా లేకపోతే నేహా మెంటలా అర్థమవుతలేదు పబ్లిక్ అందరికీ. మరి ఈ వీడియో చూసిన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.